2వ అధ్యాయము వచనము 5. మొదటి తిమోతి 2వ అధ్యాయము వచనం 5. దేవుడొక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అను నరుడు. చాలండి, ఆయనే క్రీస్తు యేసు. చాలు, నరుడు అని మనం అనకూడదు. మనుషుల కోసం దేవుడే నరుడుగా వచ్చాడు. అంత చదవాల్సిన అవసరం లేదు. సేవకులు చెప్పినట్టే మనం వినాలి. దేవుడు ఒక్కడే, దేవునికి మధ్యవర్తి, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు. హల్లెలూయా. గమనించాలి, క్రీస్తు యేసు నరుడు అని చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మనుషుల కోసం దేవుడైన నరులాగా వచ్చాడు. దేవుడు ఒక్కడే, నరులకు, దేవుడికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన్నే క్రీస్తు యేసు. దేవుడన్నా ఆయన్నే, నరుడన్నా ఆయన్నే. మరి ఈ వచనం తీసుకొని మూర్ఖులు కొంతమంది యేసుక్రీస్తు దేవుడు కాదని అంటున్నారు. దేవుడు ఆయనని ప్రకటిస్తే ఈ సేవకుడి మీద ఏదైతే చేయాలని వెంటబడ్డారంట. ఏమన్నది న్యాయమేనా? కానీ ఆ సేవకుడు భయపడాడు అంట. దేవుడు నా వెంట ఉండగా 1,000,000 మంది వచ్చినా కూడా నన్ను ఏం చేయలేరన్నాడు. దేవుడు మన పక్షంగా మనకు ఎవడు విరోధి? మరి కీర్తన గ్రంథంకి వెళ్దాం. 68 వచనం 20 చదవండి. కీర్తన గ్రంథం, మరణం తప్పించడం యెహోవా వశమంట, ఆయన మన పక్షం ఉండగా పూర్ణ రక్షణ కలిగే దేవుడు ఏమన్నాడంటే